ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Hello my dear students, today we are going to see in this video related to that refractive index about which we discussed already. Refractive index of the medium we discussed. Already we studied about that. The refractive index only, it indicates how much refraction can take place in a medium when the light ray enter into that medium. అంటే ఎంత రిఫ్రాక్షన్ అనేది రాగలదో ఒక మీడియంలో, దాన్ని మనం అంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసాం కదా. ఆ మీడియంలో ఎంత వస్తుంది అనేది కొన్ని పాయింట్స్ నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. ఇట్ ఈస్ జస్ట్ లైక్ టేక్ ఇట్ యాజ్ ఎ రివిజన్ ఫర్ యూ. ఎందుకనంటే ఈ పాయింట్స్ రిపీటెడ్గా నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనము అంతకుముందు మీడియంకి డిస్కస్ చేసాము, ఇప్పుడు ప్రిజమ్కి మనం డిస్కస్ చేద్దాం. ఒక ప్రిజమ్ తీసుకొని దానిలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఎట్లా అవుతుంది, ఏంటి మీడియంకి ప్రిజమ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీడియం అనేది ఎంత పెద్దదైనా ఉండొచ్చు, అండ్ అది ఎయిర్లో నుంచి వాటర్కి, వాటర్లో నుంచి ఎయిర్కి, లేకపోతే ఒక డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి, రేరర్ మీడియంలోకి డెన్సర్ మీడియంలోకి, ఇట్లాగా రేస్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటే 2 మీడియంస్ తీసుకొని చేస్తాం. అదే ఒక ప్రిజం తీసుకుంటే ప్రిజంలో 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది రిఫ్రాక్షన్ అంటే, ఒక గ్లాస్ మనం పెడతాం కదా. మీరు ఒక్కసారి మనము 8th క్లాస్ మీ సిలబస్లోకి వెళితే రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ ప్రిజం కాదు, గ్లాస్ స్లాబ్ అని చదివి ఉంటారు. గుర్తుందా మీకు? ఒక గ్లాస్ స్లాబ్ తీసుకొని రిఫ్రాక్షన్ అనేది లైట్ రే పాస్ అయినప్పుడు దాంట్లో ఎట్లాంటి అనేది చేంజెస్ వస్తాయి కదా. దాంట్లో కొంచెము దాంట్లో నుంచి డిస్ప్లేస్మెంట్ అని జరుగుతుంది, ఇమేజ్ డిస్ప్లేస్మెంట్ అని జరగడం చూసాం. కానీ ఇది గ్లాస్ ల్యాబ్ అనేది ఒకేలాగా లైన్స్లో ప్యారలల్ రేస్ ఉంటాయి, కానీ దీనిలో ప్రిజంలు అట్లా ఉండవు. ప్రిజమ్ ఈజ్ వాట్ ఇఫ్ యూ హ్యావ్ టు సీ దట్ నౌ. ఇట్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ మీడియం separated from the surroundings and surrounding medium by at least 2 plane surfaces which are inclined at a certain angle in such a way that incident ray on one of the plane surfaces and emergent from the other plane surface. ఇట్లా చెప్తే అర్థమవుతుందా కదా. నేనే మీకు ప్రిజమ్ని డ్రా చేసి నేను చూపిస్తాను, దాంట్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఒక గ్లాస్ స్లాబ్లో అయితే, ఒక గ్లాస్ స్లాబ్లో, స్లాబ్ కాదమ్మా ఇది, స్లాబ్ కాదు. స్లాబ్ అని అంటే అది వేరే, మళ్ళీ మీనింగ్ వేరే వస్తుంది. ఇది గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ అని అంటే రేస్ అనేది మీకు కొంచెం నేను అది అర్థం అవడానికి నేను చెప్తాను. ఇది నార్మల్, మనం తీసుకునే నార్మల్. ఒక రే అనేది ఇట్లా ట్రావెల్ అయినప్పుడు, ఒక రే అనేది ఇది గ్లాస్ స్లాబ్ అనమాట. ఇది గుర్తుంచుకోండి. గ్లాస్ స్లాబ్ అంటే ఒకటి ఇలాంటివి అన్నమాట. గ్లాస్ స్లాబ్ అని అంటే కొంచెం, స్లాబ్ అని అంటే అదైతే స్లాబ్ వేస్తారు బిల్డింగ్కి, అట్లా కాదు ఇది. దాన్ని మళ్ళీ వేరేలాగా అర్థం చేసుకోకండి. మనకి ఇట్లాంటిది గ్లాస్ స్లాబ్, ఇది కంప్లీట్గా నేను వేయడం లేదు, మనకి ఇక్కడ ఫిగర్లో కావడం కోసం అనేది.
ఓకేనా. గ్లాస్ స్లాబ్ అంటే ఒక షీట్ అనమాట, ఒక థిక్గా ఉన్న ఒక షీట్. ఇప్పుడు దీన్ని ఒక స్లాబ్ అని అనుకోవచ్చు. నేను మీకు బాక్స్ చూపిస్తున్నాను. ఇది ఒక స్లాబ్, ఇది పేపర్ స్లాబ్. ఇది ఇట్లాగనే ఉంటుంది. రేస్ అనేది మనం ఇక్కడి నుంచి ఎట్లాగ ట్రావెల్ అవుతాయి, ఎయిర్లో నుంచి స్లాబ్లోకి, స్లాబ్ నుంచి కిందకి ఎట్లాగ వెళ్తాయి అనే దాన్ని నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఈ రే అనేది ఎప్పుడైతే ఎయిర్ గ్లాస్ కాదు, గ్లాస్ అనేది డెన్సర్ మీడియం కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ దట్ నార్మల్. No, while it is traveling, again here if you draw that one normal, now from denser to rarer medium. No, this is the denser medium. Glass and denser kada, ఇది rarer medium కదా పైన, ఇది కూడా rarer medium. ఇవన్నీ కూడా ఎయిర్, ఇది దాంట్లో నుంచి ఇది వెళ్ళేటప్పుడు ఇది మళ్ళీ ఎట్లా వెళ్తుంది, దెన్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఈ యాంగిల్ పెరుగుతుంది, చిన్నగా ఉంటుంది. ఇదేమో ఇక్కడ పెద్దగా ఉన్న యాంగిల్ చిన్నగా అయిపోయింది. Then again it is changing. This is that changing. Now what happens? See that when we extend, if the glass slab లేకపోతే ఇట్లా రే ఇట్లా రావాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ రే అనేది ఇటువైపు వచ్చేసింది. అంటే దీన్ని ఏమని అంటారంటే దీన్ని హారిజాంటల్ షిఫ్ట్ అని అంటారు. షిఫ్ట్, ఈ రే అనేది ఇటు షిఫ్ట్ అయింది అని అర్థం. అది ఇక్కడ జరుగుతుంది. గ్లాస్ స్లాబ్లో అయితే అట్లా జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే ప్రిజం తీసుకుంటాం మనం. ప్రిజం అనగానే మనకి, నేను మీకు క్లియర్గా అర్థం కావాలని చేస్తాను. ఇది ప్రిజం అనే దాంట్లో మనకి ట్రయాంగులర్ ప్రిజం ఉంటుంది, మనకి రెక్టాంగులర్ ప్రిజం ఉంటుంది, స్క్వేర్ ప్రిజం కూడా ఉంటుంది. ఇది రెక్టాంగులర్ ప్రిజం. ఇది రెక్టాంగిల్, క్రాస్ సెక్షన్ అది రెక్టాంగిల్లో ఉంది. అదే మనకి సర్క్యులర్ ప్రిజం అయితే సిలిండర్ అంటారు సర్క్యులర్ ప్రిజంని. అదే స్క్వేర్ ప్రిజం అయితే క్యూబ్ అంటారు. దీంట్లో మనకి ఈ ప్రిజం తీసుకునేటప్పుడు ఇది క్రాస్ సెక్షన్ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంది. ఈ ట్రయాంగులర్ షేప్లో ఉన్న ప్రిజము అనేది మనం తీసుకునేటప్పుడు దీని ఫేసెస్ ఇట్లా ఉంటాయి. హియర్ వి ఆర్ టేకింగ్ లైక్ దిస్. దీంట్లో ఈ ప్రిజం అనేది మనం తీసుకుంటే ఇవన్నీ కూడా 3 సరౌండింగ్ సర్ఫేసెస్ ఉంటాయి. టాప్ ఒక సర్ఫేస్, బాటమ్ బేస్ ఒక సర్ఫేస్ ఉంటాయి. టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ ఆర్ యూనిఫామ్లీ షేప్డ్. సరౌండింగ్ అన్నీ కూడా రెక్టాంగులర్ ఉంటాయి. అది ప్రిజం. మీకు మ్యాథమెటిక్స్లో కూడా మీరు చదివి ఉంటారు. ఇది మనకి ఒక ప్రిజం. దీన్ని ట్రయాంగులర్ ప్రిజం అని అంటారు. ఈ ట్రయాంగులర్ ప్రిజంని మనం ఏం చేయాలంటే ఈ యాక్టివిటీలో మనం తీసుకునేటప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం కనుక్కునేటప్పుడు దీన్ని 6 ట్రేసెస్ చేయాలి. ట్రయాంగిల్స్ అనేవి ఒక షీట్ తీసుకొని, ఒక వైట్ షీట్ తీసుకొని, వైట్ షీట్ మీద పెన్సిల్ పెట్టి దాని చుట్టూ కూడా ట్రేసింగ్ అనేది మనం చేయాలి. ఎన్ని ట్రేసింగ్స్ చేయాలి, ట్రయాంగిల్స్ ఎన్ని రావాలి, 6 ట్రయాంగిల్స్ షేప్స్ అనేది ఇక్కడ మనకి రావాలి. నేను చూపిస్తాను. ఇట్లాంటివి అన్నమాట. ఇది ఏదైతే మనకు ట్రయాంగిల్ ఈ షేప్ ఉందో ఆ షేప్ ప్రకారము 6 ట్రేసెస్ అనేది మనం చేస్తాం. దిస్ ఈజ్ దట్ 6 ట్రేసెస్ వాట్ వీ కెన్ టేక్ హియర్. అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి. డిఫరెంట్ షేప్స్లో మనం డ్రా చేయకూడదు. ఎందుకంటే మనం తీసుకున్నది ఒకే ప్రిజం కదా, రకరకాల ప్రిజమ్స్ కాదు కదా. ఒకే ప్రిజంలో నుంచే ఈ ట్రయాంగులర్ షేప్స్ అనేది మనం తీసుకుంటాం. ఈ 6 ట్రేసెస్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో నుంచి మనము ఒక ప్రిజం అనేది ట్రేసింగ్ అనేది మనం తీసుకుందాం. ఒక ప్రిజం ట్రేసింగ్ తీసుకొని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ బై ఐ విల్ డ్రా దట్ ఎ బిగ్ ఫిగర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇది ఒక ప్రిజం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గుర్తుంచుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనే అనుకుందాం. ఇక్కడ దీనిలో సర్ఫేసెస్ అనేది ఈక్వల్గానే ఉన్నాయి. దీంట్లో మనకి ఒక్కొక్క షేప్ అనేది మనం తీసుకుందాము. దీన్ని పి అనుకుందాము, వెర్టిసెస్ని పిక్యూఆర్ అని మనం తీసుకుందాం. దీంట్లో నుంచి మనము ఏం చేయాలి అని అంటే we are going to find out refractive index, don't forget. There we are drawing that 2 normals to this for 2 surfaces. ఏంటా 2 surfaces ఇక్కడ మనకి, ఒకటేమో PQ ఇంకోటేమో PR అనేవి 2 ట్రేసెస్ మనం తీసుకున్నాము.
ఇక్కడ ఒక యాంగిల్ మనం తీసుకుంటాం, దీన్ని ఏ అంటాం, అంటే ప్రిజం యాంగిల్. దీన్ని ఏ అని అనుకుందాం, ప్రిజం యాంగిల్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వీ కెన్ టేక్ దట్ యాజ్ వాట్, యాజ్ ఎ 60 degrees ఓన్లీ. ఇక్కడ మనకి ఒక్కొక్కటి మనం తీసుకుందాం, ఒక్కొక్కటి మనం పాయింట్స్ ఇవన్నీ తీసుకునేటప్పుడు ఒక్కొక్క పాయింట్ని మనము అనుకొని దీంట్లో ఒక పాయింట్ ఎం అనుకున్న దగ్గరే మనము దీన్ని నార్మల్ అనేది డ్రా చేసాం. నౌ వీ హ్యావ్ టు డ్రా దట్ వన్ యాంగిల్ టు దిస్. దీంట్లో నార్మల్తో ఇది నార్మల్తో ఇది నార్మల్, ఇది 30 degrees ఉండేటట్లుగా ఒక రే అనేది మనం డ్రా చేస్తాం. 30 degrees అనేది దీన్ని మనము ఏమని అంటాము అంటే యాంగిల్ ఐ. యాంగిల్ ఐ, దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. అది ఇన్సిడెంట్ రే కదా, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని మనం తీసుకుంటాం. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ దట్ రేరర్ మీడియం కదా, ఎయిర్ అనేది రేరర్ మీడియం ఇక్కడ, ఇదేమో డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియంలోకి రాగానే ఏమైపోతుంది, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. అంటే యాక్చువల్గా ఇటు వెళ్ళాలి రే, రే అనేది ఇటువైపు వెళ్ళకుండా, అంటే యాక్చువల్గా ప్రిజం అనేది లేకపోతే ఇది యాక్చువల్ పాత్ కదా దానికి, కానీ ఇది ఏమైపోయింది, యాక్చువల్ పాత్లో నుంచి డీవియేట్ అయిపోయి నార్మల్ వైపు బెండ్ అయిపోయింది ఇది. దెన్ ఇట్ ట్రావెల్స్ అండ్ ఇట్ ట్రావెల్స్ లైక్ దట్ ఇన్ ది స్ట్రైట్ లైన్ పాత్. సేమ్ కదా, ఎందుకంటే ఇది గ్లాసే కదా, ఏం చేంజెస్ ఏం లేవు కదా, కాబట్టి ఈ ట్రావెల్స్ అప్ టు దట్. హియర్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎన్. ఆ పాయింట్ని మనము ఎన్ అని మనం తీసుకుందాం. Now this is denser medium, it is traveling into that air medium, therefore it move away from the normal or bends towards the normal or move away from the normal. This is that normal what we are taking, it moves away from the normal, it vibe bend avakunda, then it travels like this, it travels like that. Now let us extend the same back. దీన్ని రిఫ్రాక్టెడ్ రే అని అంటారు కదా, బెండ్స్, దీన్ని రిఫ్రాక్టెడ్ రే అంటారు. ఇది ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే, ఇది ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే, ఇది I1 కదా, ఇది రిఫ్రాక్టెడ్ రే అవుతుంది R1 కదా, అండ్ హియర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దట్ అండ్ అగైన్ రిఫ్రాక్షన్. దిస్ ఈజ్ దట్ సెకండ్ రిఫ్రాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్, ఇది సెకండ్ రిఫ్రాక్షన్. Then here we can take, actually this is that path, original path, but it is what changed its path and travel like this. ఈ పాత్లోనికి సెకండ్ డీవియేషన్ అనేది ఇక్కడ అవుతుంది కాబట్టి దీన్ని డి అని అనుకుంటాం. దాన్ని మనం ఏమని అంటాము, డి, వి కాల్ ఇట్ యాజ్ డి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. దట్ ఈజ్ వి కాల్ ఇట్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్. Then the same thing here I will show you, and in a big triangle, so that you can understand the same thing. Here we are taking chinna diagram draw cheste ade problem kada. Then here we are taking that the normal, here also we are taking that another normal. Normal ante perpendicular line anamata. Ee normal manam తీసుకున్నాము. ఇది ఒక ఇన్సిడెంట్ రే ఇక్కడ 30 degrees ఉండేటట్లుగా ఒక ఇన్సిడెంట్ రేని మనము ఇక్కడ తీసుకున్నాము ఎంకి. ఇది బెండ్ అయిపోయి యాక్చువల్ పాత్ ఇది, కానీ ఇదేమైపోయింది, బెండ్ అయిపోయింది. ఇది రిఫ్రాక్టెడ్ రే, ఎం టు ఎన్ ట్రావెల్ చేస్తుంది ఇది. దెన్ ఇట్ ఈస్ వాట్ డీవియేట్ అవే ఫ్రమ్ ద నార్మల్. కాబట్టి దీన్ని మనం వెనక్కి ప్రొజెక్ట్ చేస్తే దేర్ వీ కెన్ గెట్ వాట్ యాంగిల్ డి అనేది ఇక్కడ వస్తుంది. ఇదే ఇక్కడ కూడా నేను డ్రా చేస్తున్నాను, యాంగిల్ డి, యాంగిల్ డీవియేషన్. వీ కాల్ దిస్ యాజ్ రిఫ్రాక్టెడ్ రే. This is that refracted ray, or this is that I1, this is that R, and here we take it as E, emergent ray అని అంటారు. Then this is what the deviated ray. Now here we take this as what, angle E, angle of emergence. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అని మనం తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, యాంగిల్ ఐ, ఇన్సిడెంట్ యాంగిల్. దేర్ వీ కెన్ టేక్ దిస్ యాజ్ వాట్, రిఫ్రాక్టెడ్ రే, అండ్ హియర్ వీ హ్యావ్ యాంగిల్ డి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, అండ్ హియర్ వీ హ్యావ్ ఎమర్జెంట్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ we are getting here. Now we have three angles here. One is what,
angle of emergence, angle of incidence, angle of emergence and angle of deviation. This angle of emergence only here, let us take this as what? E or angle I2. Whatever we feel that we can take here, angle I1 and angle I2 or angle E. This kind of the angles we have to find with the help of the prism. See that how many traces we did here, all these kind of the traces we made. 6 traces, among that we studied about only 1. There we have to find out and we have to draw a table. ఒక టేబుల్ మనం డ్రా చేద్దాము. ఈ టేబుల్లో మనకి ఏమేమి యాంగిల్స్ తీసుకోవాలి? 1 ఈజ్ వాట్? ఇన్సిడెంట్ యాంగిల్, ఇన్సిడెన్స్ యాంగిల్. ఈ ఇన్సిడెన్స్ యాంగిల్లో దీన్ని I1 అని తీసుకుందాము. ఇది ఇంకొకటి మనకి ఇంకొక యాంగిల్ ఒకటి ఉంది ఇక్కడ. ఏంటిది యాంగిల్? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. దిస్ we are taking that emergence angle. This emergence angle, let us take it as I2, no, or angle E. Now we have one more, that is what? Angle of deviation, or we call it as deviation angle. Deviation angle means angle D. This is that a table which we have to draw here, and for this here this angle we have to take, and different kind of the angles we have to take and we have to measure the same. That is what here we are to take angle of incidence starting from 30 degrees, 35 degrees, 40 degrees, 45 degrees, 50 degrees, 55 degrees. How many traces we need? 50 degrees, or we can take it as 60 degrees. We will take that 55 only. 60 means again you will get the problem. I will talk about that later. Here for all these kind of the angles, these all angles we have to find out all this kind of, for all the angles we have to find out and we have to draw this. What we have to draw? We have to draw one graph. There we have to draw one graph. Then for all these kind of the graph, there we have to take, while drawing this kind of the graph, we have to take what? Angle of incidence and angle of deviation. Here we can take it as angle of incidence and angle of deviation. For this, whenever we draw this figure, there we can get one graph. There we get a graph like this, gradually rising. Angle of deviation means all these values we have to take. What we have to take? Angle of incidence, angle of deviation. Means angle of incidence and angle of deviation. Deviation angle. These two, with the help of that, we have to plot this graph and we have to draw. We get a graph like this. There we have to take what is the minimum deviation here. This is that minimum deviation. There whenever we take that, what is that minimum deviation angle? This is only the minimum deviation. No, this is that maximum deviation. Here this is the minimum deviation. Then for this is I we have to take, and here we have to take that as what? Minimum deviation angle. There the minimum deviation angle means what? The angle, the least angle there, which one we have to will get out of this I. But this is only one graph we have taken. For all that remaining 5 traces also, if we draw this all the different 5 more graphs we have to draw. For all these different 5 more graphs, whatever we draw that, there we can get the deviation wherever that the minimum deviation angle we can get. For each graph will get what? The minimum deviation angle. Then among them, the least value we have to select, that is only the minimum deviation. That is the best prism what we can use. Deviation ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండకూడదు కదా, చేంజెస్ వస్తాయి. అందుకోసం మనం ఏం చేస్తాము అని అంటే, ఈ 6 ట్రేసెస్ అనేది ఒక ప్రిజంకి తీసుకున్న తర్వాత ఆ 6 ట్రేసెస్లో కూడా
మనము డీవియేషన్ అనేది మినిమం డీవియేషన్ ఉన్నదే మనం తీసుకుంటాము. ఈ 6 ట్రేసెస్లో కూడా మినిమం డీవియేషన్ ఒకటే వస్తే పర్వాలేదు, రాకపోతే ఏది లీస్ట్ ఉంటే అదే ఈ ప్రిజం యొక్క రిఫ్రాక్షన్ అని మనం తీసుకుంటాం. దీనికి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనము కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఫర్ దట్ వీ హ్యావ్ వన్ ఫార్ములా. We have one formula for this that we can calculate. What is that formula? There I am writing here. N is equal to refractive index. N is equal to, let us see that what is that refractive index which is M. There we are writing this as what? Sine of. Hello students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K. Venkanna classes, I teach chemistry. So, right now I know you all are busy with your board exam preparation. But let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach? A cricketer or a wrestler? Answer is definitely cricketer. So, in the same way here, we are the group of IITians, NITian and doctor. So, if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. What are you waiting for? Thank you. Sine of A plus D by 2 divided by sine A by 2. This is that refractive index what we can calculate. This is that. Means there what is that A? This is that angle of prism. What is this D? This is that deviation angle by 2. And here we can take that A by 2. When we find out this ratio, we will get what refractive index ratio can be obtained. This is that how we can find out refractive index of a prism. And here when we take that refractive index of different kind of, suppose A is equal to 60, D is equal to 30, definitely when we substitute that value, we will get refractive index of the prism as √2. There we have to, you can use it. A plus D, sine A plus D. This kind of the problems they may ask you to explain in your examination. This is very important. This kind of explanation is very important. I hope you understood. No, అర్థమైంది మీకు అర్థమైపోయింది అని నేను ఐ బిలీవ్ ది సేమ్ నాకు నేను అనుకుంటున్నాను. దెన్ ఇది మరొకసారి చూడండి, మీకు ఇంకా ఏ యాక్టివిటీ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. Thanks for watching this video, and we'll close this video. We'll come with that dispersion of light in our next video. Thanks for watching.